మా ఇంట్లో చాయ్ పార్టీ నా బర్త్డేకి మా అక్క పార్టీ చాయ్ ఫ్రెండ్స్. బాగా జ్వరము ఏమంటారు పొక్కులు వచ్చేసాయి నోట్లో. నువ్వు చాక్లెట్ కొనడానికి కూడా మీ పప్పనే డబ్బులు అడుగుతున్నావా? మరి వాళ్ళకంటూ సంపాదించేంత వరకు అన్నిటికీ పప్పాలి. వచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్పాను నాగికి. భలే బాధేసింది నాకు. తీసుకుంటున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను కూడా, ఫుల్ ఫీవర్తో ఉన్నాను నేనైతే. హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ గోతి, సేమ్ టు యూ. కేక్ అన్నా కట్ చేయించలేదని అస్సలు మెలకు రాలేదండి. మా తమ్ముడు ఫోన్ చేయకపోతే అసలు నేను చెప్పేదాన్ని కాదేమో. మరి చావు బతుకులో ఉన్నదానిలాగా పడిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నాకైతే ఫుల్ ఫీవర్ అనమాట, ఫుల్ బాడీ పెయిన్స్. ఆ జర్నీ చేసి వచ్చేసి చాలా అలసిపోయాను అనమాట. సో నేను 19th మార్చిన ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో 19th మార్చిన ఫుల్ బాడీ పెయిన్స్తో ఉన్నాను. అప్పుడు నాకు కాళ్ళు లాగుతున్నాయని చెప్పేసి అగరో వాళ్ళ దగ్గర తీసుకున్న ఫుడ్ స్పా మసాజర్ అయితే గుర్తొచ్చిందనమాట. సో దీదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కాళ్ళు లాగడం ఎంత ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే ఇందులో వేడి నీళ్ళు వస్తాయి, ఆ రోలర్స్తోని చక్కగా మసాజ్ అవుతుంది కాబట్టి బాడీ పెయిన్స్, అదే లెగ్ పెయిన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. సో నేనైతే ఇది యూజ్ చేసి నా పెయిన్స్ అయితే తగ్గించుకుందాం అని చెప్పేసి అయితే మీకు ఇది ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. సో యూజ్ చేస్తున్నాను కాబట్టి. వైర్ కూడా చూసారా చాలా పెద్దదిగా వచ్చింది. ఇది చక్కగా బకెట్ లాగా ఉంటుంది అనమాట, ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు ఇంట్లోనే. నేనైతే దీంట్లో కాళ్ళు మునిగేంత వరకు వాటర్ అయితే పట్టుకున్నాను అనమాట. అంటే నేను కొంచెం బాగాలేదు కాబట్టి మా వారైతే నాకు చేస్తున్నారు. ఇంకా ఆయన అవన్నీ చేసేలోపు కాస్త నడుము వాల్చాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను కూడా, ఫుల్ ఫీవర్తో ఉన్నాను నేనైతే. ఈ అగారో ఫుడ్ స్పా మసాజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఆటోమేటిక్ రోలర్స్ ఫంక్షన్, అడ్జస్టబుల్ హీటింగ్ ఫంక్షన్, వైబ్రేషన్ ఫంక్షన్, టైమర్ ఫంక్షన్, బబుల్ ఫంక్షన్, ఇలా చాలా రకాలుగా ఉంటుంది. సో దీంట్లో మనం పెడిక్యూర్ కూడా చేసుకోవచ్చు. నా స్కిన్ అంతా చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో. మా ఆయన అయితే ప్లగ్ అయితే సెట్ చేశారనమాట. ఫస్ట్ మనం ప్లగ్ ఇన్ చేయగానే మనకు ఆఫ్ అని చూపిస్తుంది. పవర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఆన్ అయిపోతుంది అనమాట. మనం కాళ్ళు మునిగేంత వరకు వాటర్ పట్టేసుకున్నామంటే చాలు. ఇంకా కాళ్ళు దానిపైన పెడితే ఇదిగోండి మసాజర్ అనమాట ఇది. ఈ మసాజర్లో 6 రోలర్స్ ఉన్నాయి కదా, ఇవి 3 మోడ్స్. అంటే స్పీడ్గా తిరగడము, ఆగి తిరగడము, లేదంటే అదిగోండి ఇలా తిరుగుతూ ఉంటాయి. దీంట్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. మనం బటన్ క్లిక్ చేస్తూ ఉంటే చక్కగా డిస్ప్లేలో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్ స్టోన్ ఉంది కదండి, అది పెడిక్యూర్ స్టోన్ అనమాట. దానివల్ల డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అవుతుంది అనమాట. పగుళ్ళు అలాంటివి కూడా చక్కగా, ఆ క్రాక్స్ ఉన్నా కూడా మనకి రిమూవ్ అవుతాయి. వేడి నీళ్ళు రావడం వల్ల, స్పా ఉంది కదా, స్పా ఆన్ చేసామంటే ఇలా బబుల్స్ వస్తాయి. వాటర్ హీటర్ టెంపరేచర్ ఉంది కదా, ఆ టెంపరేచర్ వల్ల కూడా వాటర్ హీట్ అయ్యి మనకి కాళ్ళకు లెగ్ పెయిన్ కూడా చాలా తగ్గిస్తుంది అనమాట. దీంట్లో టెంపరేచర్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. హై టెంపరేచర్ వచ్చేసి 45 అండ్ లో టెంపరేచర్ వచ్చేసి 35 అనమాట. ఇంకా మనకు టైమర్ వచ్చేసి 60 మినిట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ 30 మినిట్స్ పెట్టుకున్నాను అండ్ హీట్ అయితే 45 అలా పెట్టాను అనమాట. ఈ స్టోన్ మీద పెట్టామంటే డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతూ ఉంటుంది. చక్కగా పెడిక్యూర్ అవుతుంది, స్పా అవుతుంది, మసాజింగ్ అవుతుంది. ఈ ఒక్క బకెట్ ఉంటే, ఈ ఒక్క ఫుట్ మసాజర్ ఉంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నాకు కాళ్ళ నొప్పులతోని, అంటే తిరిగి ఉన్నాను కదా, హైదరాబాద్ ట్రిప్లో జర్నీ చేసి ఉన్నాను కదా, సో అందుకని ఇది బాగా యూజ్ అయింది. చూస్తున్నారుగా కాళ్ళు ఎంత బాగా నీట్గా అయిందో, అండ్ స్కిన్ కూడా చూసారుగా ఎంత బాగా రిమూవ్ అవుతుందో. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ అయితే పొందొచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఈ వాటర్ను కూడా వంపాల్సిన పని లేకుండా ఇక్కడ చిన్న బటన్ అయితే ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేసామంటే వాటర్ అయితే పోతాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. బాగా జ్వరము, ఏమంటారు పొక్కులు వచ్చేసాయి నోట్లో. చాలా ఇబ్బంది ఉంది. నిన్నంతా ఫుల్ ఫీవర్ అనమాట. నిన్నంతా పడుకొని ఉన్నాను, ఒక్క వీడియో కూడా తీయలేదు. ఇవాళ స్పెషల్ డే అనమాట, నాకు చాలా స్పెషల్ డే. నాగి పుట్టినరోజు అనమాట. లాస్ట్ టైం అయితే నేను దాపెట్టుకున్న డబ్బులు ఉంటే అవి తీసుకెళ్ళి ఆయనకి రింగ్ కూడా తీసుకున్నాను. కనీసం ఈసారి అయితే అట్లీస్ట్ ఒక కేక్ కటింగ్ కూడా చేయించలేకపోయాను అనమాట. అస్సలు లేగోలేదు. నైట్ జస్ట్ 12 o'clockకి మా తమ్ముడు ఫోన్ చేశాడు విష్ చేయడానికి. అప్పుడు మెలుగు వచ్చింది నాకు. మా తమ్ముడు విష్ చేయడానికి ఫోన్ చేశాడని అర్థమై నన్ను లేపాడు. నేను అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది లెగుస్తున్నా, కానీ వాడు దానికి ఫోన్ చేశాడని అనుకోలే. ఫోన్ రింగ్కే నేను లేస్తున్నాను. ఈలోపు బావా 12 అవుతుంది బావా అనగానే వెంటనే గుర్తొచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్పాను నాగికి. భలే బాధేసింది నాకు.
హెల్త్ బాగాలేదు కదా, అట్లా పడుకున్నాను అనమాట. విష్ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకా ఆయన లేవేసరికి విష్ చేశాను. ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసి విష్ చేశాడు. అయిపోయింది. ఇంకా ఇవ్వాలన్నా బర్త్డే రోజన్నా చాలా హ్యాపీగా ఉంచాలి. ఆయనకు నచ్చే ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయనకి తినిపించాలని చెప్పేసి గట్టిగా అనుకున్నాను. ఈరోజు ఏంటంటే మా అత్తయ్య ఉన్నప్పుడు మా ఆయన పుట్టినరోజుని ఎలా సెలబ్రేట్ చేసేది అంటే ఆవిడంత ఘనంగా భోజనాలు పెట్టేసి అంత లైటింగ్ అవన్నీ ఇప్పుడు చేయలేదు. ఆమెంత కాకపోయినా నా వల్ల ఆయనంత ఆమెను గుర్తు చేస్తూ ఆమె ఎలా అయితే ఫుడ్ సేమ్ ఆమె ఎలా ప్రిపేర్ చేసిద్దో అలాగే ప్రిపేర్ చేస్తాను. ఆమె కొంచెం పలావ్ డిఫరెంట్గా ఉండిద్ది, చికెన్ డిఫరెంట్గా ఉండిద్ది. అవి ఆమె పొద్దున్నే సేమియా చేసి పెట్టిద్ది. ఈ పాటికల్లా సేమియా ఇచ్చేసిద్ది. ఇంకా నేను చాలా లేట్ ఇంటికి పనికి వచ్చారనమాట. నాగి లేసి అక్కడ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ప్రిన్స్ని కూడా స్కూల్కి పంపించలేదు. పొద్దున్నే లేదుగా రెడీ చేయలేదన్నమాట, పడుకొని ఉంది. ఇంకా అందరం ఇప్పుడే లేచాం. ఆయన అక్కడికి వెళ్ళాడు. నేనైతే ఇంకా ఫస్ట్ రెడీ అయ్యి అంటే బ్రష్ చేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని, జ్వరం ఉంది ఇంకా స్నానం అదైతే ఏం చేయను, డ్రెస్ చేంజ్ చేసుకొని ఆయనకు కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ సేమియా చేస్తాను. సేమియా చేసిన తర్వాత ఆయనకి సగ్గుబియ్యం సేమియా అంటే చాలా ఇష్టం. పచ్చి కొబ్బరి వేసి సేమియా చేస్తాను. తర్వాత ఆయనకు నచ్చిన పలావ్ చికెన్ అయితే చేస్తాను. అండ్ కేక్ తెప్పించి కటింగ్ అయితే చేపిస్తాను. ఇంకేది ఏదో చిన్నగా ఉన్నంతలో ఇంకా అది కాకపోతే మా అత్తయ్య స్టైల్లో చేస్తాను అనమాట, అంతే. అండ్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడిని చూపించట్లేదు, అక్కడ ఉండి గోలు చేస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ కాదు హాయ్ హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే క్లాప్స్ కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ కాదు హ్యాపీ బర్త్డే చెప్పు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పురా. చాక్లెట్ కొనిస్తావా బాబు? 100 రూపీస్ బాబు. ఏదో మనస్ఫూర్తిగా ఏదో చేయాలనుకుంటున్నా. అరే నువ్వు చాక్లెట్ కొనడానికి కూడా మీ పప్పనే డబ్బులు అడుగుతున్నావా? మరి వాళ్ళకంటూ సంపాదించేంత వరకు అన్నిటికీ పంపాలి. నువ్వు ఆయన్నే అడిగి అబ్బచ్చా. వీడికి 1000 రూపీస్ ఉన్నాయి. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. వీడికి బోల్డెన్ డబ్బులు ఉన్నాయి మన దగ్గర. దాదాపు 5000 దాకా ఉంటాయి మన దగ్గర. అడిగి చీటీ రాసుకో. మనం ఆ పెద్ద ఇస్తాను. నేను జాబ్ చేసేటప్పుడు చీటీ స్కూల్ ఫీజు కట్టేగా మొన్న 3000 ఇవ్వు. అది మీ బాధ్యత. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అయ్యే చెప్పండి అయ్యా, ఇంకేం లేదు. అమ్మా వద్దమ్మా. హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ గోతి. సేమ్ టు యూ. దేనికి లేవు మళ్ళీ మనకి కేక్ అన్నా కట్ చేయించలేదని అస్సలు మెలకు రాలేదండి. మా తమ్ముడు ఫోన్ చేయకపోతే అసలు నేను చెప్పేదాన్ని కాదేమో, అట్లానే పండుకునేదాన్ని. ఒంట్లో బాగాలేదండి. ఒంట్లో బాగా ఇబ్బందిగా ఉంది బాగా అని చెప్పేసి 2 రోజుల నుంచి సరిగ్గా స్పృహలో ఉన్నట్లు మనిషి. నేనైతే ఫుల్ పడుకున్నానే ఉన్నా అసలు. నాకు కూడా హ్యాపీ బర్త్డే అంటే గుర్తొచ్చింది. మీరా గారు ఫోన్ చేశాడు రాత్రి, బాబా హ్యాపీ బర్త్డే అంటే అప్పుడు గుర్తొచ్చింది. అమ్మ ఈరోజు నా పుట్టినరోజు కదా అని. మా బామ్మ ఎంతైనా మచ్చ ఈజ్ మచ్చ, అది గుర్తుపెట్టుకున్నాడు. వాడు వస్తాడు ఎక్కడున్నా ఆ టైంలో వచ్చేస్తాడు. రాత్రి కూడా రావడం కోసం ఫోన్ చేశాడు. పడుకున్నాం, ఒంట్లో బాగాలేదు ఇలా అన్నాం కదా, ఇంకా అటు రాలేదు. రావాలని చూసాడు. పద అక్క చాయ్ పెట్టిందండి తాగొద్దు. ఈరోజు మా ఇంట్లో చాయ్ పార్టీ నా బర్త్డేకి. మరి హ్యాపీ బర్త్డే. మా అక్క పార్టీ చాయ్. మా ఫ్రెండ్స్ వచ్చి నాకు చెప్పి మళ్ళీ ఏం తెచ్చావే చూపిమ్మా. ఓ తల్లి లేదే. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా. సర్ప్రైజ్ కోతి. సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదేంటి? వావ్, ఓవర్ యాక్షన్ చేయకు. వద్దు ఇక ఆమెకు నచ్చలే. డబ్బులు ఇచ్చావుగా ఇంకా తెలుసుగా. కొద్దిగా నీకు నేను ఎక్కడ పోవాలమ్మా?
సరే నీకు నాకు లక్కీ నీకు కూడా చాక్లెట్ అండి ప్రిన్స్ అమ్మ గంట ఇచ్చేసేవా ఈ తల్లి మా ఇప్పుడు ఏడు బాబుడుదా మా అమ్మ కదా ఏడుస్తుంది బాగా తీసుకొని డీప్ లో పెడితే మళ్ళీ గట్టిగా ఎగ్జిటి నీకు మళ్ళీ మంచి చేస్తావు ఇది నువ్వు ఈ ఊర్లో నుంచి వేరే ఊరు రోడ్డు మీద ఏంది మా మీరు ఏంట్లకి రోడ్డు మీద కూర్చుండిపోయి ఏ సింబా ఎవరే లేకండి 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 ఫైన్ కింద జంగిడి జంగిడి కింద కుసుమది కుసుమురు ప్రయాణం పడిపోతావు అరే అరే అసలు రోడ్డు మీద కూర్చోవడం ఆహా వెళ్ళిపోయి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఛాయ్ తాగేసి మా ఇంటికి అయితే వచ్చేసాము. రోజు పొద్దున్నే రాగి జావ పిల్లలకి అలవాటు చేశాను కదా, సో ఇవాళ కూడా రాగి జావ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. అక్క వాళ్ళకి మాకైతే అందరికీ గ్లాసులో అయితే పోసిస్తున్నాను. అండ్ ఈరోజు పని వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళకి ఛాయ్ కావాలి, సో వాళ్ళ కోసం అయితే ఛాయ్ పెట్టేశాను. జావ నేను అక్క మేమంతా ఉట్టి బెల్లం వేసుకొని తాగగలం, కానీ నాగికి పాలు లేకపోతే తాగలేరు అనమాట. అందుకే ఆయన కొంచెం పాలు యాడ్ చేసి ఇచ్చేసాను, పిల్లలు కూడా అలాగే తాపిచ్చేసాను. ఇంకా వంట కోసం కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేస్తున్నాం, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవి. ఇంకా దీంట్లో మా బావగారు కూడా హెల్ప్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటిదాకా బాగానే ఉన్నాను, పిల్లలకి తినిపించుకున్నాను, ఇంకా మళ్ళీ కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి, వెళ్ళి ఇంకా పడుకున్నాను. ఎప్పుడు పడుకున్నానో కానీ ఫ్రెండ్స్ ఇదిగో అన్నకు అసలు ఒంట్లో బాగాలేదు, పడుకుంది, చేస్తా అంది. కానీ మా వదిన దేనికిలే నేను ఉండగా నేను వండుతాలే అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి ఇది వదిన కూర వండుతుంది, నేనేమో పైకి వెళ్ళి రైస్ వండుతా. పైన ఇంకా పొయ్యి ఉంది కదా, అది నేను వెళ్ళి పైన వండుతా. వదిన నువ్వు ఇక్కడ వండుతా ఉంటావా? సరే. ఇదిగోండి ఈ డేక్షాలు వండుతున్నాను నేను, 2 కిలోలు బియ్యం వండుతున్నాను నేను. పెద్దదే అయిపోద్ది 2 కిలోలు సరిపోతుంది. 2 కిలోలు ఇక్కడ, 2 కిలోలు కూర, 2 కిలోలు రైస్, 2 కిలోలు కూర. చేస్తా అనుకున్నా కానీ అస్సలు ఓపీ లేదండి. ఓపీ లేకున్నా ఓపీ చేసుకొని చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా, కానీ కొంచెం నీరసంగా ఉంది. ఇంకా నన్ను చూసి మా ఆయన మరి చావు బతుకులు ఉన్నదానిలాగా పడిపోతున్నాం. మా ఆయనను ఇంకా అక్క వచ్చింది, అక్క కూడా నేను చేస్తాను అంది, ఇంకా అలా దాపోవాల్సి వచ్చింది. నాకు తెలియదు అమ్మ చేసేలాగా పలావ్ చేస్తా అని చెప్తాను. నేను ఆల్రెడీ అక్కడ నేను తీసి చెప్పు పొద్దుంది ఇలా పనులు దగ్గరికి వెళ్ళినప్పుడు. అదే ఒంట్లో బాగున్నప్పుడు ఈ ఆడంబరాలు అవసరం. మనకు కుదరినప్పుడు రేపు చేసుకుంటాం, రేపు కుదరకపోతే ఎల్లుండి చేసుకుంటాం. సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక మంచి రోజు కావాలి, కానీ ఏదైతే ఏమైంది ఆ రోజు తినాలి అనే ఉందా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఒళ్ళు గాలిపోతుంది. సారీ అండి, నీదైతే ఒకటి నాదైతే ఒకటి అంటే ఎవరిదైనా ఇంట్లో పండుగ నువ్వు పడుకో, నేను వెళ్ళి నేను పైన వండుతాను, ఎందుకంటే పైన ఒక పొయ్యి ఉంది, మా వదిన కింద వండిద్ది. ఏమైంది ఇలా ఉండి చేసుకోకూడదండి పుట్టినరోజు. వయసు పెరిగిపోతుంది, చావుకి దగ్గరికి వెళ్తున్నాను ఆడవటం మానేసి దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు జనాలు. అవునా కదా, వయసు అయిపోతుందని ఆడవాళ్ళు. కానీ సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏదో మన పుట్టినరోజు ఒక మంచి రోజు అందరు ఫీల్ అవుతారు కాబట్టి
నలుగురికి 4 ముద్దలు అన్నం పెట్టామనుకో మంచి దీవెనలు వస్తాయి అని చెప్పి చూద్దాం. సరే వెళ్దామా సాజీ, వెళ్దామా? ఈరోజు మా పెద్దమ్మ ఎందుగా సాజీ మేము పైన వండుతాం అనమాట. నీకెందుకు బాబాయ్, నేను చెప్తా అలా వండు నువ్వు అంటుంది. మా ఉదయం స్టార్ట్ చేసింది, ఉల్లిపాయలు కూడా వేసింది. ఇక్కడ వీడియో తీసుకొని పైకి వెళ్దామంటే మళ్ళీ అది ఆగిపోద్ది. 2 అవ్వాలి కాబట్టి మనకు వీడియో కంటే ముందు ఫుడ్ ట్యాంక్ రెడీ అవ్వటం ముఖ్యంగా. ఒరే నువ్వు తీసుకుని అక్కడ తీసుకుని 4 ముక్కలు పడుకొని లేచానండి. నాకేమో లోపల ఫుల్ వేడిగా అనిపిస్తుంది, బయటికేమో మా ఆయనకు బాగానే కాలుతుంది. అక్కని అడిగాను, ఆమె కూడా కాలుతుందా లేకపోతే నాకే అలా ఉందా అని చెప్పి. ఆమె కూడా లైట్ కాలుతుందండి. అక్క అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసింది. మ్యాగీ ఎలా వండుతున్నాడు ఏంటా అని ఇంకా పైకి వెళ్తున్నాను. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, పైకి కూడా ఎక్కలేని సిచ్యువేషన్ అనమాట. అయినా వీడియో తీద్దామని పైకి అయితే ఎక్కాను. ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేసిన ఫుడ్ వ్లాగ్ మొత్తం షూట్ చేశాడు. అది నాను మ్యాగీలో కానీ నాగ్ మ్యాగీలో కానీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫుడ్ ఆయన ఒక్కరే ప్రిపేర్ చేశారు. ఎన్ని కేజెస్, ఎంత క్వాంటిటీలో, ఎలా వండారు ఏంటి అనేది ఆ వ్లాగ్లో క్లియర్గా ఉంటుంది, చూడండి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. డేక్షా కిందట రైస్ అయితే సూపర్గా వచ్చిందండి, పుల్లలుగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా కడుపు నిండా తిన్నాము. నేను అసలు తినొద్దు అనుకుని ఒట్టి రైస్ వరకు అయితే లాస్ట్కి తిన్నాను, అందరికీ వడ్డించిన తర్వాత. ఇంకా ఫస్ట్ నిండుగున్న అన్నం అయితే మా అత్తయ్యకి తీస్తున్నాం అనమాట. రైస్ తీసాము అండ్ చికెన్ కర్రీ కూడా తీసాము. అసలు నేను చికెన్ అసలు ముట్టలేదండి. ఇంకా చికెన్ కర్రీ తీసి మా అత్తయ్య దగ్గర పెట్టిన తర్వాత అందరికైతే సర్వ్ చేసాము. బావగారు మేము తిన్నాము. సాయంత్రంకి మళ్ళీ ప్రిపరేషన్స్ అయితే జరిగాయి. ఓపిక లేకున్నా కూడా నేను ఓపిక చేసుకొని చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. అది మీకు నెక్స్ట్ వీడియోనే వస్తుంది, తప్పకుండా చూడండి. సో అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, చేయాలనిపించింది. అందుకే ఇంక మా తమ్ముడు హెల్ప్ తీసుకొని అయితే నేను ఆ చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. ఎలా ఉంది ఏంటనేది మీరు ఆ వీడియో చూసాకైతే చెప్పండి. ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. బాగా వచ్చిందండి, రైస్ కూర బాగా వచ్చింది. వర్కర్స్ కూడా ఈరోజు ఉన్నారు కదా, 3 ఉన్నారు. వాళ్ళకు కూడా పంపించాము రైసు, అంటే మేమే తీసుకెళ్ళి ఇచ్చాము. దేనికి లేని ఆ ముక్క తీయలా, బాగా వచ్చింది. కూర అంత ఇదిగా లేదు, రైసే బాగుంది. ఊరికే అంటున్నాను లేండి, బాగా వచ్చింది. ఇదిగో ఏం తిన్నంటుంది, బతీలాడే తినవే అని. నాకు వద్దు బావా మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పి మా వరకు కొట్టిస్తుంది. బా 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 తీ కొద్ది తీ, అందులో కూడా కూర్చోమా. ఎలా వదినా నోట్లు వేసుకున్నా, ఎలా ఉంది? అరే నిజం చెప్పరా, బాగుందన్నయ్య? సరే